నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెండింగ్ లో ఉన్న 12 చెక్కులను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎంపీపీ జమునా రాజేందర్, తహసీల్దార్ సరిత, కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల శ్రేణులు చేతుల మీదుగా అందజేశారు. లబ్ధిదారులు వేల్పూర్, అక్లూర్, మోతే వివిధ గ్రామాల లబ్ధిదారులకు 1,116 రూపాయలు పెండింగ్ లో ఉన్న చెక్కులను అందించడం వల్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని పేదల కోసం ఏదైతే మొదలుపెట్టిందో ఆ పథకంలో భాగంగా గతంలో చాలా పెండింగ్ ఉండేది. అన్నీ వచ్చినాక అది దశల వారిగా క్లియర్ చేసుకుంటాం. ఇందులో భాగంగా ఈరోజు వేల్పూర్ మండలానికి వివిధ గ్రామం 12 మంది నిరుపేద మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వడం జరిగింది. ఎటువంటి పక్షపాత దూరం లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇవ్వడం జరిగింది. అట్లాగే రాబోయే రోజులలో ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో ఒక కథ ఇచ్చి మిగతా కార్యక్రమం కూడా ఏదైతే కులం బంగారం చేస్తామో అది కూడా రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నెరవేర్చుకుంటామని చెప్పి మాట ఇస్తూ జై కాంగ్రెస్.